నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ నెల 29వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు ఈ రోజు కూడా ధనస్సు రాశిలోనే కొనసాగుతున్నాడు. సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు తులాలోను, గురుడు మిథునంలోను, కుజుడు కన్యలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్ర ప్రభావం వల్ల ఆకర్షణ పెరగడము, మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా సాగిపోవడము, మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వడము జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. తర్వాత వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త క్లయింట్లు కానీ కొత్త వ్యాపార అవకాశాలు వచ్చినప్పుడు తీసుకోకుండా వెనకంజ వేయకండి. మారు ఆలోచించకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వివాహ సంబంధాలు కూడా ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సూచన ఏంటంటే కనుక చిన్న చిన్న విషయాలలో అహంకారం చూపించకండి. అది చిన్నదే, దాని మీద మీరు అది నేనే చేశాను అన్నట్టుగా గొప్పగా గర్వంగా అహంకారంగా ప్రవర్తించకండి. అది మళ్ళా మీకు రోజు చివరిలో ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తుంది. అయితే పరిహారంగా శుక్రభగవానుణ్ణి తెల్లని పుష్పాలతో పూజించే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. అయితే ఈ రోజు మీ అదృష్ట శాతము 89గా కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు చక్కగా ఉండబోతున్నాయి. కొత్త ఒప్పందాలు సక్సెస్ అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో మెరుగుదల పెరుగుదల రెండు కనబడుతున్నాయి. అయితే కుటుంబంలో సఖ్యత, మానసిక ఉల్లాసము, కొత్త ప్రాజెక్టులు వచ్చేందుకు అవకాశాలు కనబడుతోంది. ఈ రోజంతా చాలా చక్కగా ఉండబోతోంది. ఈ రాశిలో ఉండేవారు ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. అయితే పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని పుష్పాలతో మీ పేరిట పూజ చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే అదృష్ట శాతం 94% గాను, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే కొనసాగుతూ ఉండడం వల్ల మీలో ఉత్సాహము, ధైర్యము పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. పనుల్లో వేగవంతంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబంలో శుభ సందర్భాలు, శుభ వార్తలు, శుభ కార్యాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడము ఇవన్నీ జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి గోచరిస్తోంది. అయితే సూచన అయితే ఏంటంటే కనుక కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి ఈ రోజు అనుకూలమైన రోజు. అస్సలు వృధా చేసుకోకండి. వెంటనే డెసిషన్స్ తీసేసుకోండి. సక్సెస్ఫుల్గా ఉండబోతోంది. అయితే పరిహారంగా గురువారం రోజు నెయ్యి దీపాన్ని కనుక పెట్టినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతము 95% ఉంది. అస్సలు వృధా చేసుకోకండి. ఈరోజు చాలా లక్కీ డే మీకు. అయితే కలిసి వచ్చే రంగు నారింజ రంగు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము.